టీఆర్ఎస్ చీఫ్ కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కవిత మాటలు తీరు మారలేదన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాలు జరిగాయని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్నం వార్డులో భూములు ఎంత కబ్జా అయిందో కవితకు తెలుసని అవి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైడ్రా తీసుకుని కబ్జాని కోరులో నుంచి చెరువులు కుంటలు కాపాడుతున్నామని స్పష్టం చేశారు. ఆక్రమణ గురైందంటే అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం సంబంధించి కూడా తొలగించేటువంటి సందర్భం చేసినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాల కోడిగుంట చెరువులో ఉన్న శ్రీకం భూమని మీరు అంటున్నారు కవిత గారు. దానిపై మీకు ఆధారాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటున్న సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు ఇంకో మాట కూడా ఉన్నది. మూసీ నదిలో ఆదిత్య బిల్డర్స్ నిర్మాణంపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇప్పటికీ అనేక మార్లు హైడ్రా స్పందించింది, సంబంధిత అధికారులు స్పందించారు. ఈరోజు కోర్టు నుంచి అనుమతి తీసుకొని వాళ్ళ నిర్మాణం చేపడుతుంది. ఈ అంశంలో ఇప్పటికే హైడ్రా అధికారులు కానీ సంబంధిత అధికారులు చెప్పినా పదే ఆదిత్య బిల్డర్ సంబంధించినటువంటి పైన మీరు ఈ ప్రభుత్వాన్ని బదిలీ చేసిన కార్యక్రమం సరికాదు. దీనిపైన ఇప్పటికే అనేక సార్లు వివరణ ఇచ్చినప్పుడు కూడా కవిత బ్లాక్మెయిల్ కోసమే మాట్లాడుతున్నట్టు తప్ప వాస్తవాలను వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పనేది ఈ సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ